అనంతపురం జిల్లా రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలు, వాటికి టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు విసిరిన ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇరుపక్షాల కార్యకర్తలు అనంతపురానికి భారీగా చేరుకుండటంతో పోలీసులు అప్రమత్తమై విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలు అనంతపురం జిల్లా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. హత్యాయత్నం కేసు నుంచి అక్రమ ఆస్తుల వరకు పలు అంశాలపై టీడీపీ నేతలపై ఆయన చేసిన విమర్శలకు అధికార పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ఉద్దేశించి ప్రకాష్ రెడ్డి చేసిన అక్రమ ఆస్తులు, లోకేష్ బినామీ అనే ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. గురువారం లోపు సమాధానం చెప్పాలని, లేదంటే తన ఇంటిని ముట్టడిస్తానంటూ హెచ్చరించారు. దీనికి ప్రతీకగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరులు కూడా ప్రతి సవాల్ విసురుతూ మగాడివైతే రండి అంటూ టీడీపీ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అనంతపురం నగరానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇరువురు నాయకుల నివాసాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాంతి భద్రతలో పరిరక్షణకు చర్యలు చేపట్టారు. రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన అనంతపురం పరిస్థితిని పోలీసులు ఎలా అదుపులోకి ఉంచుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పరిస్థితిపై జిల్లా పోలీసు యంత్రాంగం నిశితంగా నిఘా కొనసాగిస్తోంది.